Namaste dear students, welcome to our video lesson number 5. In this video, we are going to learn be past, how to use past, was and verb. Okay, so far we have learned be present, I am here, and possession, I have a car, I am in Vizag, I have a car, I am happy. She is in Hyderabad and she has got a beautiful house. Okay, she is very happy, she has got 2 children. అంటే బీ ప్రజెంట్ అండ్ పొసెషన్ ఫార్మ్స్ని మనం నేర్చుకున్నాం. ఇన్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద యూసెస్ ఆఫ్ పాస్ట్ వర్స్ అండ్ వర్బ్. వర్స్ అండ్ వర్బ్. ఓకే, వర్స్ అండ్ వర్బ్ని ఎలా యూస్ చేస్తారు? నిజానికి ఐ యామ్ ప్రజెంట్ అయితే ఐ వాజ్ పాస్ట్. సపోజ్ నేను వైజాగ్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ వైజాగ్. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. దట్స్ ఇట్. ఇంకా ఇందులో ఏం లేదు. ఓకే, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్లో ఐ, హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ సింగులర్తో వర్స్ని యూస్ చేస్తాం. వర్స్ని కూడా మనం ప్లేస్ చెప్పడానికి బీ ఫామ్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రొఫెషన్స్ చెప్పడానికి, ఏజ్ చెప్పడానికి, హైట్ చెప్పడానికి, కలర్ చెప్పడానికి అండ్ నేమ్స్ చెప్పడానికి, వీటన్నింటికీ బీ ఫామ్ని ఎలా యూస్ చేస్తామో దీన్ని కూడా అలాగే యూస్ చేస్తాం. కాకపోతే ప్రజెంట్లో ఐ యామ్ ఇన్ వైజాగ్ అంటే నిన్న నేను హైదరాబాద్లో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. నిన్న నేను బెంగళూరులో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ బెంగళూరు. లాస్ట్ వీక్ నేను ఢిల్లీలో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ లాస్ట్ వీక్. ఓకే, ఆమె నిన్న చాలా హ్యాపీగా ఉంది, షీ వాజ్ వెరీ హ్యాపీ. ఇలా మనకి వస్తాయి. ఈరోజు కాస్త సాడ్గా ఉంది, షీ ఈజ్ రాదర్ సాడ్. మీకు అర్థమవుతుందా? అంటే ఐ, హీ, షీ, ఇట్లతో వర్స్ వస్తుంది పాజిటివ్. అదే వి, యూ, దేలతో వర్ వస్తుంది. ఓకే, నెగిటివ్ ఎలా వస్తుంది? వర్స్ కానీ వర్ కానీ వీటి తర్వాత నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ వస్తుంది. అంటే మనం ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే, ఐ వాజ్ నాట్ ఇన్ వైజాగ్. దట్స్ ఇట్. అలాగే షీ వాజ్ ఇన్ బెంగళూరు ఎస్టర్డే ఆర్ లాస్ట్ వీక్, షీ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్. దట్స్ ఇట్. ఇది చాలా సింపుల్ లెసన్, అందరికీ తెలిసిందే. బట్ మన కోర్స్లో ఇవి మనం నేర్చుకోవాలి. హూ వాజ్ ఐ, నేను ఎవరిని. హూ ఎమ్ ఐ, నేను ఎవరిని ఇప్పుడు. హూ వాజ్ షీ, ఆమె ఎవరు, నేను ఎప్పుడు చూసాం, ఆమె ఎవరు. హూ వాజ్ షీ. హూ ఈ షీ, ఇప్పుడు చూస్తున్నాను, ఆమె ఎవరు. ఇలా మనకి చూద్దాం. ఓకే, ఎనీవే మనం ఈ వర్స్ వర్లతో కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. సపోజ్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ లాస్ట్ వీక్, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. నెగిటివ్ ఎలా వస్తుంది? ఐ వాజ్ నాట్. అంతే. వాజ్ అంటే పాజిటివ్, వాజ్ నాట్ అంటే నెగిటివ్. ఐ వాజ్ ఇన్ ఢిల్లీ లాస్ట్ వీక్, ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్. దట్స్ ఇట్. ఓకే, వీ వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే ఈవినింగ్. వీ వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే ఈవినింగ్. వీతో ఐ తర్వాత వి వర్ ఎట్ హోమ్ ఎస్టర్డే ఈవినింగ్. అంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారు, వీ వర్ లివింగ్, వీ వర్ స్టేయింగ్ అంటుంటారు. నిజానికి వజ్ అన్నా వర్ అన్నా ఉన్నాము, పాస్ట్లో ఉన్నాము అని చెప్పడానికి మాత్రమే యూస్ చేస్తాం. ఓకే, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ, ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్. వీ వర్ ఎట్ హోమ్, ప్లేస్ గురించి మనం మాట్లాడుతున్నాం. వీ వర్ ఎట్ హోమ్ లాస్ట్ ఈవినింగ్, ఎస్టర్డే ఈవినింగ్. వీ వర్ ఎట్ హోమ్, వీ వర్ నాట్ ఎట్ ఆఫీస్, ఆఫీస్ దగ్గర లేము. ఐ థింక్ యు ఆర్ ఇన్ హైదరాబాద్, యూతో ఏం రావాలి? యూ వర్. ఐ థింక్ యూ వర్ ఇన్ హైదరాబాద్, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు అని అనుకుంటున్నాను, లాస్ట్ వీక్ ఆర్ ఎస్టర్డే ఆర్ లాస్ట్ ఇయర్. ఓకే, ఏదైనా మనం యూస్ చేయొచ్చు. ఓకే, షీ వాజ్ ఎట్ కాలేజ్ అండ్ హీ వాజ్ ఎట్ ఆఫీస్. షీతో ఏం రావాలి? షీ వాజ్ ఎట్ కాలేజ్. షీ వాజ్ నాట్ ఎట్ హోమ్ బట్ హీ వాజ్ ఎట్ హోమ్, హీ వాజ్ నాట్ ఎట్ కాలేజ్. అంటే వాజ్ అంటే ఉండడం, నిన్నో మొన్నో, లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్, 10 years ago. 10 years ago I was in Hyderabad. 5 years ago I was in Bangalore. Yesterday I was in Vijayawada or Chennai. టుడే ఐ యామ్ ఇన్ వైజాగ్. దట్స్ ఇట్. ఇది డిఫరెన్స్. అంటే అప్పుడు నేను ఉన్నాను అని చెప్పాలంటే వర్జ్లు వాడతాం, ప్రజెంట్లో ఉన్నామని చెప్తే యామ్, ఈజ్, ఆర్లు, పాస్ట్లో వాజ్, వర్. ఓకే, అండ్ ఇట్ వాజ్, ఇది మనం ఇట్ వాజ్ దేనికి చెప్తున్నాం, దేని గురించి మనం మాట్లాడదాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ కీ. ఓకే, ఇట్ వాజ్ ఆన్ ద టేబుల్ ఇన్ ద మార్నింగ్, దిస్ మార్నింగ్. ఇట్ వాజ్ ఆన్ ద టేబుల్ దిస్ మార్నింగ్ అంటే ఈరోజు ఉదయం అది టేబుల్ మీదే ఉంది. ఇట్ వాజ్ ఆన్ ద టేబుల్ దిస్ మార్నింగ్, ఈరోజు మార్నింగ్ అది టేబుల్ మీదనే ఉంది. ఇలా మనం వాజ్ వర్లను యూజ్ చేస్తాం ఇట్తో. కాబట్టి ఇట్ వాజ్ ఆన్ ద టేబుల్.
ఇట్ని మనం వెదర్తో కూడా చెప్తాం. ఓకే, ఇట్ వాజ్ సన్నీ ఎస్టర్డే, బాగా నిన్న వేడిగా ఉంది, ఇట్ వాజ్ సన్నీ ఎస్టర్డే. ఆర్ ఇట్ వాజ్ రైనీ ఎస్టర్డే, వెదర్ చెప్తున్నాం. ఇట్ వాజ్ రైనీ ఎస్టర్డే, నిన్న కాస్త వర్షంగా ఉంది. ఇట్ వాజ్ క్లౌడీ లాస్ట్ వీక్ క్లౌడీగా ఉంది. ఓకే, అండ్ టైం కూడా చెప్తుంటాం. ఇట్ వాజ్ 10 షీ కేమ్, 10 అయింది, ఇట్ వాజ్ 10 షీ కేమ్. ఇలా మనం ఇట్ని యూస్ చేస్తుంటాం. ఇట్ యూసెసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఇట్తో లెసన్ చెప్పేటప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, అండ్ లాస్ట్ లెసన్లో మనం బీ ప్రెజెంట్తో ప్లేస్ అండ్ మూడ్స్, యాడ్జెక్టివ్స్, హ్యాపీ, సాడ్, ఇలాంటివన్నీ యాడ్జెక్టివ్స్ కూడా యూస్ చేస్తామని చెప్పాం. అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడానికి యాడ్జెక్టివ్ని యూస్ చేస్తాం. అలా కాకుండా ప్లేస్ చెప్పేటప్పుడు మనం యూజువల్గా ఎట్, ఇన్ లాంటివి వాడతాం. స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పేటప్పుడు ఎటువంటి ప్రిపోజిషన్ని యూస్ చేస్తాం? ఐ వాజ్ హ్యాపీ అంటాం తప్ప ఐ వాజ్ ఎట్ హ్యాపీ, ఐ వాజ్ ఇన్ హ్యాపీ అని అనం. కానీ ప్లేస్ చెప్పేటప్పుడు ఐ వాజ్ ఎట్ ఆఫీస్, ఇట్ వాజ్ ఆన్ ద టేబుల్, ఎట్, ఆన్, ఇన్, ఇటువంటి షీ ఈస్ ఇన్ ద కిచెన్. When I went to their home this morning, she was in the kitchen. She was in the kitchen when I went there. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఆమె కిచెన్లో ఉన్నారు. ప్లేస్ చెప్పేటప్పుడు ఇన్, ఎట్, ఆన్ లాంటి ప్రిపోజిషన్స్ వస్తాయి. వెరస్ స్టేట్ ఆఫ్ బీయింగ్, మూడ్స్ చెప్పేటప్పుడు, ఒక స్థితిని చెప్పేటప్పుడు, స్టేట్ని చెప్పేటప్పుడు మనకి ప్రిపోజిషన్స్ రావు. ఆల్రెడీ ఇది మనం నేర్చుకున్నాం. ఐ వాజ్ వెరీ హ్యాపీ, షీ ఈజ్ సాడ్, దే వర్ హ్యాపీ, ఇట్ ఈస్ కోల్డ్. ఈజ్ అంటే పాస్ట్, ప్రెజెంట్, వర్జ్ అంటే పాస్ట్. ఓకే, సో పాస్ట్లో మనం ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ని చెప్పేటప్పుడు ఐ వాజ్ టైర్డ్, నేను బాగా అలసిపోయాను. ఐ వాజ్ టైర్డ్ ఇన్ ద ఆఫ్టర్ ద లాంగ్ జర్నీ. ఐ వాజ్ టైర్డ్, నేను ఇక్కడ బాగా అలసిపోయాను. ఆఫ్టర్ ద లాంగ్ జర్నీ చేశాను. ఐ ట్రావెల్డ్, ఐ వాజ్ ఇన్ జర్నీ ఫర్ మోర్ దెన్ 36 hours. ఐ వాజ్ టైర్డ్, నేను అలసిపోయాను. ఓకే, ఐ వాజ్ టైర్డ్, ఐ వాజ్ ఎట్ టైర్డ్, ఇన్ టైర్డ్ అని రాదు. ఎందుకంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నప్పుడు ప్రిపోజిషన్ రాదు. ఐ వాజ్ టైర్డ్. వీ వర్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. వీ వర్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. అతన్ని చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. వీ వర్, నిన్నో మొన్నో లాస్ట్ వీక్ ఆయన్ని చూసాం. వీ వర్, అప్పుడు ఎలా ఫీల్ అయ్యాం? వీ వర్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. మేము అతన్ని చూడటానికి చాలా హ్యాపీగా, చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. యూ వర్ నాట్ హ్యాపీ, యూ వర్ నెగిటివ్ కదా, ఇది నాట్ హ్యాపీ, ఆనందంగా లేవని. యూ వర్ నాట్ హ్యాపీ, యూ వర్ నాట్ హ్యాపీ, వాట్ హ్యాపెండ్? నిన్న నేను కలిసినప్పుడు యాక్చువల్లీ ఐ వాస్ టు ఆస్క్, ఓకే, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, యూ ఆర్ నాట్ హ్యాపీ, యూ వర్ నాట్ హ్యాపీ, వాట్ హ్యాపెండ్? టెల్ మీ, ఏదైంది నాకు చెప్పు. ఓకే, యూ వర్ నాట్ హ్యాపీ, నెగిటివ్. పాస్ట్లో వాట్ హ్యాపెండ్? షీ వాజ్ వెరీ యాంగ్రీ వెన్ షీ సా హిమ్. షీ వాజ్ వెరీ యాంగ్రీ, ఇవన్నీ మనం షీ వాజ్ యాంగ్రీ, హీ వాజ్ హ్యాపీ, ఇవన్నీ స్టేట్ ఆఫ్ బీయింగ్ యాడ్జెక్టివ్స్ని యూస్ చేస్తూ చెప్తున్నాం. ప్లేస్ చెప్పొచ్చు, యాడ్జెక్టివ్ని యూస్ చేసి మనం మూడ్స్ని చెప్పొచ్చు. షీ వాజ్ వెరీ యాంగ్రీ వెన్ షీ సా హిమ్. ఆమె ఎప్పుడైతే అతన్ని చూసిందో ఆమెకు బాగా కోపం అయిపోయింది ఆమె. షీ వాజ్ వెరీ యాంగ్రీ. హీ వాజ్ సైలెంట్ వైల్ షీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. షీ వాజ్ ఆస్కింగ్, ఓకే, వెన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, okay, he met her or it happened to meet. So she was very angry when she saw him and she started asking questions. While she was asking questions, he was silent. While she was asking questions, he was silent. అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. while she was asking questions. They were busy. దేతో ఏం వాడతాం? They were busy when we went there. This morning or last evening we went there. When we went there they were busy. వాళ్ళు బాగా బిజీగా ఉండేను. ఓకే, బిజీగా ఉన్నారు అంటే ప్రజెంట్లో, పాస్ట్లో అన్నింట్లో ఉన్నారనే యూజువల్గా మనం తెలుగులో యూజ్ చేస్తాం. బట్ ప్రజెంట్లో అయితే దే ఆర్ బిజీ, పాస్ట్లో అయితే దే వర్ బిజీ. దట్స్ ఓకే. ఓకే, ఇట్ వాజ్ కోల్డ్ ఎస్టర్డే వెదర్. ఇట్ వాజ్ కోల్డ్ ఎస్టర్డే, నిన్న బాగా కోల్డ్గా ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ వస్తాం. ఓకే, అట్ ద సేమ్ టైం నెగటివ్ సెంటెన్సెస్కి వర్స్ అండ్ వర్ని యూస్ చేస్తామని చెప్పాం. ఐ వాజ్ నాట్ ఎట్ ఆఫీస్ వెన్ యూ కేమ్ దేర్. నువ్వు అక్కడికి వచ్చావు, యూ కేమ్ దేర్. ఓకే, యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ బిఫోర్ స్టార్టింగ్. వెన్ యూ కేమ్ దేర్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆఫీస్. నేను ఐ వాజ్ నాట్ ఎట్ ఆఫీస్ వెన్ యూ కేమ్ దేర్.
ఇట్ వాస్ నాట్ హాట్ ఎస్టర్డే. ఇట్ వాస్ నాట్ హాట్ ఎస్టర్డే. ఇట్ వాస్ క్లౌడీ. ఇట్ వాస్ కోల్డ్. ఇట్ వాస్ నాట్ హాట్. నెగిటివ్స్. ఓకే, సింపుల్ కదా. వాజ్ వర్డ్ల తర్వాత నాట్ని యూస్ చేస్తే నెగిటివ్ వచ్చేస్తుంది. ఇట్ వాస్ నాట్ హాట్ ఎస్టర్డే. ఇట్ వాస్ క్లౌడీ. షీ వాజ్ నాట్ హ్యాపీ వెన్ షీ సా హిమ్. మోర్ ఓవర్ షీ వాజ్ సాడ్. షీ వాజ్ నాట్ హ్యాపీ. షీ వాజ్ నాట్ హ్యాపీ when she saw him. Moreover, she was sad. They were not here when you called. Okay, you are saying that they were here, but yesterday when you called, they were not here. They didn't come. They were not here yesterday when you called. నువ్వు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు. They were not here yesterday. Okay, so they were in Hyderabad. You can say they were in Hyderabad. They were not here. ఇలా మనకి పాజిటివ్స్ అండ్ క్వశ్చన్స్. ఐ, హీ, షీ ఇట్ల తర్వాత పాజిటివ్ అయితే వజ్ వస్తుంది, నెగిటివ్ అయితే వజ్ నాట్ వస్తుంది. వి, యూ, దేల తర్వాత పాజిటివ్ అయితే వర్ వస్తుంది, నెగిటివ్ అయితే వర్ నాట్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఎవర్ వీ లెర్న్, వీ షుడ్ లెర్న్ పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్. క్వశ్చన్లోకి రావాలి. క్వశ్చన్లోకి రావాలంటే ఏం చేయాలి? సబ్జెక్ట్ అయినటువంటి ఐ, వి, యూ, దే, హీ, షీట్లు ఇలాగే ఉండి దాని ముందుకి ఈ వర్జ్ వస్తుంది. అంటే హెల్పింగ్ వర్బ్ అయినా వర్బ్ అయినా ఇవన్నీ ఏమవుతాయంటే క్వశ్చన్లో సబ్జెక్ట్ వెర్బ్ కాస్త చాలాసార్లు మనం చెప్పింది అది వర్బ్ సబ్జెక్ట్గా మారుతుంది. ప్లస్ సబ్జెక్ట్ అంటే వెర్బ్ ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాతకి వెళ్తుంది. ఎప్పుడు? క్వశ్చన్స్లో అయితే ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ క్వశ్చన్లోకి వచ్చినప్పుడు ఐ వాస్ కాస్త వజ్ ఐ, యూ వర్ కాస్త వర్ యూ, షీ వాస్ కాస్త వజ్ షీ మారుతుంది. క్వశ్చన్స్ ఎన్ని రకాలు? టూ టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ టూ టైప్స్ అంటే ఒకటి ఎస్ ఆర్ నో క్వశ్చన్, రెండు WH అండ్ హౌ వర్డ్స్తో అడిగేటటువంటి క్వశ్చన్స్. లెట్ us see ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఫస్ట్ వాజ్ వర్డ్లు ముందుకొచ్చి తర్వాత ఆటోమేటిక్గా సబ్జెక్ట్ తర్వాతకు వెళ్తుంది. అంటే యూ వర్ అన్నది కాస్త వర్ యూ అవుతుంది. ఐ వాజ్ అన్నది కాస్త వజ్ ఐ అవుతుంది. అయితే క్వశ్చన్స్ ఎప్పుడు యూజువల్గా ఐవీలతో ఎక్కువగా అడగం, ఎందుకంటే అది మనకు సంబంధించినవి. మనం క్వశ్చన్ వేసుకునే టైంలో నేను ఎవరిని అంటే హూ ఎమ్ ఐ ఇలా అడుగుతాం తప్ప చాలాసార్లు ఐవీలతో క్వశ్చన్స్ సాధారణంగా రావు. ఎనీవే క్వశ్చన్స్ ఎలా వస్తాయి? వర్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ వి, యూ, దే, ఐ, హీ, షీట్లకు ముందు వజ్ వస్తే వి, యూ, దేలకు ముందు వర్ వస్తుంది. ఇవి ఎలా అడుగుతాం క్వశ్చన్స్? వర్ యూ, నాట్ యువర్. వర్ యూ హియర్ ఎస్టర్డే? We are asking our friend, were you here? Were you here? Or were you in Vizag yesterday? ఇలా మనం క్వశ్చన్ అడుగుతాం. ఓకే, ఇది ఎస్ ఆర్ నో. అప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఎలా వస్తుంది? ఎస్ అంటే ఐ వాజ్, నో అంటే ఐ వాజ్ నాట్ ఇన్ వైజాగ్. వర్ యూ ఇన్ వైజాగ్ ఎస్టర్డే? ఆర్ వాజ్ షీ హ్యాపీ వెన్ యూ మెట్ హర్? యూ మెట్ హర్ ఎస్టర్డే. వాజ్ షీ హ్యాపీ సీయింగ్ యూ? వాజ్ షీ హ్యాపీ? ఆమె హ్యాపీగా ఫీల్ అయిందా? వాజ్ హీ, థర్డ్ పర్సన్, వాజ్ హీ ఇన్ వైజాగ్ లాస్ట్ వీక్? వాజ్ హీ ఇన్ వైజాగ్ లాస్ట్ వీక్? వాజ్ ఇట్ కోల్డ్ ఎస్టర్డే? వాజ్ ఇట్ కోల్డ్ ఎస్టర్డే? ఎస్, ఇట్ వాజ్ కోల్డ్. నో, ఇట్ వాజ్ నాట్ కోల్డ్. వాజ్ ద హోటల్ గుడ్? Because last week or last month you visited some place and we are going to visit the same place this month. Okay, so I'm asking you, where did you stay? How was the hotel? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఓకే, వాజ్ ద హోటల్ గుడ్? వాజ్ ద హోటల్ వేర్ యూ స్టేడ్ గుడ్? అంటే మీరు ఎక్కడైతే స్టే చేశారో అది మంచిదేనా హోటల్? ఇజ్ ఇట్ గుడ్? వాజ్ ఇట్ గుడ్ అంటే అప్పటి గురించి అయితే ఇజ్ ఇట్ గుడ్ అంటే ఇప్పుడు వాజ్ ఇట్ గుడ్ అప్పుడు అది బాగానే ఉందా? వాజ్ ద హోటల్ గుడ్? Was your room comfortable? Hotel is good, but room, we are asking about room. Was your room comfortable? ఇవన్నీ yes or no questions. Okay, were you afraid of dogs when you are a kid? When you are a child? Were you afraid of dogs? నీకు కుక్కలంటే భయమా నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు? Were you afraid of dogs when you were a kid? ఓకే, ఇవన్నీ మనకి yes or no questions. అంటే was ముందుకొచ్చి వస్ తర్వాత ఐ, హీ, షీ ఇట్ రావటం ఎస్ ఆర్ నో. వాజ్ ఐ, వాజ్ షీ, వాజ్ హీ, వాజ్ ఇట్. ఓకే, అదే వర్ ముందుకు వచ్చి వి, యూ, దేలు రావటం అంటే వర్ యూ, వర్ దే ఇలా అడగటం.
నెక్స్ట్ క్వశ్చన్ ఫార్మేట్ ఏంటి, డబ్ల్యూహెచ్ అండ్ హౌ వర్డ్స్తో అడగటం. ఇదే మనం జాగ్రత్తగా గమనించాల్సింది. was I, why was I, how was I, when was I, was she, why was she, when was she, where was she. వేర్ ముందు రావాలి, వేర్, వై, వెన్ ఇవి ముందు రావాలి, తర్వాత వాజ్ రావాలి, తర్వాత ఐ, హీ, షీ ఇట్లు రావాలి. అదే వర్ విషయంలో అయితే వై, వెన్, వేర్ ఇలాంటివన్నీ ముందు రావాలి, తర్వాత వర్ రావాలి. నిన్న నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ, డబ్ల్యూహెచ్. వేర్ నిన్న గురించి అడుగుతున్నాం కాబట్టి వేర్ వర్ యూ ఎస్టర్డే. ఆమె ఎక్కడుంది, వేర్ వాజ్ షీ లాస్ట్ వీక్. ఇలా మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని అడుగుతాం. ఓకే, ఈ ఫార్మాట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నిన్న నువ్వు ఎందుకు ఆలస్యమయ్యావు, వై వర్ యూ లేట్, వై వర్ యూ లేట్, వై వర్ యూ లేట్. ఆన్సర్, ద ట్రైన్ వాజ్ లేట్. వై వర్ యూ లేట్, ద ట్రైన్ వాజ్ లేట్. వేర్ వర్ యూ ఎస్టర్డే, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. వేర్ వర్ యూ ఎస్టర్డే, I was in Delhi. Where was she yesterday? She was in Hyderabad only. Okay. Why were you there? Because I was in Delhi and why were you there? Why were you there? అక్కడ ఎందుకు ఉన్నావు? I had to attend a marriage. ఒక మ్యారేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. Why was she at the park last evening? Why was she? ఇది క్వశ్చన్ ఆర్డర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. వై షీ వాజ్ ఎట్ పార్క్ అని అనకూడదు. వై షీ వాజ్ ఎట్ పార్క్ ఈజ్ ఎ రాంగ్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్. వై వాజ్ షీ ఎట్ ద పార్క్, వై వాజ్ షీ ఎట్ ద పార్క్ లాస్ట్ ఈవినింగ్. ఆమె పార్కు దగ్గర ఎందుకు ఉండింది ఆమె. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ బ్రదర్. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ బ్రదర్ వాజ్ కమింగ్ అండ్ షీ వాజ్ వెయిటింగ్ దేర్. Why was she at the park? She was waiting for her brother. Why were you at office yesterday after 8 o'clock? అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ ఫార్మేట్ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. How long was she there? She was at the park. Okay. How long was she there? How long was she there? ఆమె ఎంతసేపు అక్కడ ఉంది. How long? Okay. She was there till 7 p.m. ఎంతసేపు. షీ వాజ్ దేర్ అట్ 7 p.m. ఓకే, సింపుల్ వన్. ఎప్పుడు కూడా ఐ వాజ్ పాజిటివ్, ఐ వాజ్ నాట్ నెగిటివ్. వాజ్ ఐ క్వశ్చన్, వై వాజ్ ఐ, వెన్ వాజ్ ఐ, వేర్ వాజ్ ఐ, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఓకే, సో సింపుల్. వీటిని ఐవి యూజ్ ద హీ షీట్లతో వాజ్, వర్ అండ్ క్వశ్చన్ ఫార్మేట్ అండ్ డబ్ల్యూహెచ్ అండ్ హౌ క్వశ్చన్ ఫార్మేట్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సింపుల్ లెసన్ అండ్ సింపుల్ టాస్క్. ఐ విల్ గివ్ యూ ఎక్సర్సైజెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.